హలో అండి, నమస్తే. నరసింహ కార్ బజార్ హైదరాబాద్. ఈరోజు వచ్చేసి మన ఛానల్లో మరో వెహికల్ తీసుకురావడం జరిగింది. ఈ వెహికల్ వచ్చేసి రెనాల్ట్ డస్టర్. ఈ డస్టర్లోనే టాప్ ఎండ్ వేరియంట్ ఇది. RXZ ఇది 110 PAC బండి. ఇది మన ఆంధ్ర తెలంగాణ ఇద్దరికి వర్తిస్తుంది. ఎవరు ఎలాంటి ట్యాక్సీ కట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇది మనకు వచ్చేసి ఉమ్మడి బండి. ఇది వచ్చేసి ఎవరికైనా సరే ఇక్కడికి వెళ్ళి విజయవాడ అయినా మన ఆంధ్ర ఎక్కడైనా సరే ఓన్లీ సీసీ కొట్టిస్తే ట్రాన్స్ఫర్ అవుతుంది బండి. చూడొచ్చు, డైరెక్ట్ ఓనర్ బండి ఇది. ఇది ఒక డీలర్ బండి కాదు, ఏం కాదు, డైరెక్ట్ ఓనరు. ఆయన సింగిల్ ఓనర్ బండి. ఆయన షోరూమ్కి వెళ్ళి ఓలా తెచ్చుకుని ఆయనే నడుపుకున్న బండి ఇప్పటి వరకు. నేను మొత్తం ఈ బండి మొత్తం రివ్యూ చూపిస్తా. బండిలో మాత్రం ఏం ప్రాబ్లం అయితే లేదు. నేను మొత్తం చెప్తా. చెప్పినాక మీకు ఇంతవరకు కూడా చూడొచ్చు. బండి కూడా నెంబర్ కూడా 2459. బండి నెంబర్ కూడా బాగుంది. చూడొచ్చు. టైర్లు చూడొచ్చు. టైర్లు వచ్చేసి ఒక 50-60% ఉన్నాయి. ఇది కూడా షోరూమ్ గ్లాసే ఇది. కాకపోతే షోరూమ్ గ్లాస్ చేంజ్ చేసుకుంటానికి ఓనర్ రెడీగానే ఉండు, కానీ గ్లాస్ ఉంచాలని ఉంచిండు. కాకపోతే ఓవర్ చేంజ్ చేసుకున్నా కూడా గ్లాస్ మాత్రం చాలా కొంచెం పలిగింది, చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. లేదు అని అంటే మన కస్టమర్ ఏమైనా రిక్వెస్ట్ చేస్తా అంటే చేపించి కూడా ఇవ్వచ్చు. ఒక ఛాయిస్ చెప్తున్నా నేను. ఇంకో అలవీల్స్, సస్పెన్షన్ ప్రకారంగా కూడా ఎక్కడ ఆయిల్ లీకేజ్లో, కాకపోతే చిన్న ఎందుకంటే షోరూమ్ పెయింట్ మీద ఉంది. షోరూమ్ పెయింట్ పోతుందని ఓనర్ మాత్రం చేపేయలేదు. లైట్గా ఒక చిన్నగా, పెద్దగా అయితే ఏం మేజర్ అయితే కాదు, ఇది చిన్న విషయం. ఇది వచ్చేసి ఇంకో ఈ గ్లాస్ కూడా షోరూమ్ గ్లాసే ఉంది. ఏ గ్లాస్ కూడా మారలేదు. ఇప్పటికైతే సీట్లు కూడా చాలా నీట్గా ఉన్నాయి. ఇంటీరియర్లు కూడా చూడవచ్చు. అన్ని కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది. కంపెనీ ఏ పార్ట్స్ కూడా చేంజ్ కాలేదు. ఎయిర్ బ్యాగ్ వచ్చేసి ఇంకో స్టీరింగ్లో ఒకటి వస్తుంది, ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది. మనకి డోర్లు కూడా చూడవచ్చు. ఇక్కడ కూడా డస్ట్ గిట్ ఏం రాలేదు, ఎందుకంటే ఇక్కడ డస్ట్ గిట్ వచ్చిందనుకో ఈ డోర్ పోతే డోర్ వేయించుకోవచ్చు. కానీ ఇలాంటి ఏమైనా డస్ట్ గిట్ వచ్చిందనుకో మళ్ళీ డోర్లు సెట్ కావు. పిల్లలు కూడా చూడవచ్చు. ఆల్రెడీ మొత్తం నేను పిల్లలు అయితే ఇప్పి చూడడం జరిగింది. ఎందుకంటే ఈ గడక ముందు గిప్తా కూడా ఏమైందంటే మన వానకాలంలో మళ్ళీ సెట్గా వాటర్ లీక్ అవుతుంది. ఇక్కడ చూడవచ్చు, ఇవంతా ఒరిజినల్లో ఉన్నాయి. ఇంకో పవర్ విండోస్. ఈ డోర్ కూడా చూడవచ్చు. డోర్ కూడా అంతా ఒరిజినల్. ఇది ఇంకా చూడవచ్చు. వెనక సీట్లు కూడా చూడవచ్చు. సీట్లు కూడా ఎక్కడ కూడా చినగలేదు. ఇక్కడ ఫుల్ మ్యాట్ కూడా వేపించడం జరిగింది. చూడవచ్చు. ఇంటీరియర్ కూడా చాలా బాగుంది. ఎక్కడ ఏసీ కూడా సెంటర్ ఏసీ కూడా ఉంది ఇక్కడ. అంటే ఫుల్ టాప్ ఎండ్ వేరియంట్ కనుక అన్నీ వస్తాయి. ఈ డస్టర్లో మీకు టాప్ ఎండ్లో ఏమైతే ఉంటాయో అన్నీ వస్తాయి ఖచ్చితంగా 100%గా. బండి మాత్రం టోటల్ జెన్యున్ ఉంది. ఎక్కడ కూడా ఇంత మేజర్ యాక్సిడెంట్ అయిన బండి అయితే కాదు. కాకపోతే లైట్గా చిన్న టచ్ అప్ అంటే అది కామన్ మనకు, ఎందుకంటే 10 సంవత్సరాలు దాటిపోయింది కదా. ఇంకో పవర్ విండోస్. వెనక డోర్ కూడా ఒరిజినల్. ఇది కూడా షోరూమ్ డోరే ఉంది. షోరూమ్ గ్లాసే ఉంది. ఇది కూడా షోరూమ్ గ్లాసే. ఇది కూడా షోరూమ్ గ్లాసే. చూడొచ్చు. ఇంకో టైర్లు చూడొచ్చు. అన్నీ సేమ్ 4 60% అన్నీ చూపిస్తారు టైర్లు. 4 ఇంకట చూడొచ్చు. ఇంకో అన్ని MRF టైర్స్ ఉన్నాయి. ఇంకో 60% ఇక్కడ ఇట్లా చూస్తే మీకు అవుపిస్తుంది. అలవేల్స్ 4. ఇంకో టాప్ కూడా చూడవచ్చు. టాప్ కూడా ఎక్కడ డ్యామేజ్ అయితే ఏం కాలేదు. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇంకో డస్టర్ RXZ DCI ఇంజన్. ఇది కూడా షోరూమ్ గ్లాసే. ఇది కూడా వెనకంగా వైపరు, అంటే టాప్ ఎంట్లో వైపర్ వస్తుంది కనుక కింద కూడా చూడవచ్చు. ఎలాంటి అయితే స్టెప్పిన్ మాత్రం లేదు. మరి కస్టమర్ని అడగాలి, ఉందా లేదా మాత్రం కస్టమర్ అడగాలి. ఉంటే ఇస్తాడు, లేకపోతే లేదు. ఎందుకంటే ముందే చెప్తున్నాం, మళ్ళీ తర్వాత ఫోన్ చేసి స్టెప్పిన్ లేదని అనేది అన్నది. ఉంటే ఇస్తాడు, లేకపోతే దీని మీద నమ్మకం అయితే పెట్టుకోవద్దు. ఈ టైర్లు కూడా చూడవచ్చు. ఇంకో 4 సేమ్ ఒకే గ్రూప్గా ఉన్నాయి టైర్లు వచ్చేసి. ఇంకో ఈ పంచులు కూడా చూడవచ్చు. అంత ఒరిజినల్ పంచు. సేమ్ షోరూమ్కి వెళ్ళి ఎలా వచ్చినాయో అలానే. కాకపోతే బండి వాషింగ్ చేయలేదు. నిన్న మొన్న వర్షం పడ్డది కనుక వాషింగ్ చేయలేదు. వాషింగ్ చేస్తే ఇంకా చాలా నీట్గా ఉంటుంది బండి. కాకపోతే ఇంటికాడ చెట్టు కింద పెట్టడం జరిగింది, దానివల్ల ఈ చెత్త పడ్డది. వాషింగ్ చేస్తే చాలా బండి నీట్గా. డిక్కీ కూడా ఒరిజినలే. షోరూమ్ డిక్కీ ఉంది. షోరూమ్ గ్లాసే ఉంది. ఇంకా స్పేస్ కూడా చూడొచ్చు. మనం ఏ లగేజ్ చేసుకున్నా కూడా ఒక 2-3 బియ్యం బస్తాలు కూడా పడతాయి, అంత స్పేస్ ఉంది ఇందులో. కొంచెం కిటికలు కూడా చూడవచ్చు. ఇంటీరియర్ ఎలా ఉంది. మనం లగేజ్ పెట్టుకోవచ్చు. 2-3 మనం అంటే విలేజ్ వాళ్ళకి చెప్తున్నా, బియ్యం బస్తాలు కూడా వేసుకోవచ్చు. కంఫర్టబుల్గా అంత బాగుంది. ఇంకా ఇది తీసేస్తే కూడా చాలా బాగుంది. ఇది షోకేజ్కి ఇట్లా ఉంది, కానీ ఇది తీసేస్తే కూడా చాలా బాగుంది. స్పేస్ అయితే చూడొచ్చు. ఇంకా మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నాకు కాల్ చేయొచ్చు. నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇది మీకు ఈ బండి విషయంలో
ఎవరు ఏ ఇబ్బంది పడో అవసరం లేదు. ల్యాంపులు అన్నీ ఒరిజినల్, ఇవన్నీ షోరూమే ఉన్నాయి. ఇది వచ్చేసి రైట్ సైడ్ వ్యూ. ఇది వచ్చేసి చూపించిన కదా టైర్స్ ఆల్రెడీ ఈ 50-60% 4 ఒకే తీరు ఉన్నాయి. ఈ గ్లాస్ కూడా అంత ఒరిజినలే. ఇది కూడా షోరూమ్ గ్లాసే ఉంది. రైట్ సైడ్ కూడా సీట్లు చూసుకోవచ్చు మీరు. ఇక్కడికి వెళ్ళి చూసి అక్కడ ఇంటీరియల్ మొత్తం అవుపిస్తుంది, అక్కడికి వెళ్ళి చూసి ఇక్కడ ఇంటీరియల్ మొత్తం అవుపిస్తుంది. అందుకని మళ్ళీ ఇక్కడికి వెళ్ళి మంచిగా చూపిస్తున్నా చూడండి. ఇప్పుడు ఓన్లీ మీరు బండి వచ్చి ఆయిల్ చేంజ్ చేసుకొని ఫుల్ వాషింగ్ చేసుకొని ఆయిల్ చేంజ్ చేసుకొని ఫుల్ వాషింగ్ చేపించుకుంటే బండి మాత్రం చాలా నీట్గా ఉంటుంది. అంటే కస్టమర్ ఆయిల్ చేంజ్ చేసినా నాకు చెప్పిండు, ఎందుకంటే మన నమ్మకం మనకే. అట్లా అంటే మనం ఆయిల్ చెక్ చేసుకున్నట్టు ఇష్టం ఉంటే చేసుకోవచ్చు, లేకపోతే లేదు. కానీ మనం ఎంత చెప్పినా మన నమ్మకం మనకే ఉంటుంది. కనుక నాతో కస్టమర్ అయితే ఆయిల్ చేంజ్ చేసి ఓన్లీ 800 కిలోమీటర్ తిరిగినా నాతో చెప్పిండు. సరే ఆయన చెప్పేది ఆయన చెప్తే మనకి ఇష్టం ఉండి మనం కూడా చేసుకోవచ్చు. అన్నీ చూడవచ్చు. 2013 సేమ్ షోరూమ్ గ్లాసులే ఉన్నాయి. ఇంకో 4 పవర్ విండోస్లు. ఇంకో ఈ డోర్ కూడా అంత ఒరిజినలే. ఎక్కడ కూడా ఏం డస్ట్ గిట్ట అయితే ఇక్కడ ఏం రాలేదు. మనకు వేరే బండ్లకైతే ఇంజన్ నెంబర్ చేసి నెంబర్ ఇక్కడ వస్తుంది, కానీ రెనాల్ట్కి మాత్రం ఇక్కడ ఏమి వెళ్ళలేదు. నేను అక్కడ చూపిస్తాను మీకు ఇంజన్ నెంబర్ చేసి నెంబరు. మీకు ఇది రీడింగ్ కూడా ఎంత తిరిగింది మీకు చెప్తా మొత్తం. బండి కూడా ఏసీ కూడా రన్నింగ్గా ఉంది. ఏసీ కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. స్టార్టింగ్ ప్రాబ్లం కూడా ఏం లేదు. మీకు స్టార్టింగ్ ప్రాబ్లం కాదు. కిలోమీటర్ వచ్చేసి 1,32,990, అంటే 1,33,000 పెట్టుకోండి ఇష్టంగా. మీకు స్టార్టింగ్ ట్రబుల్ కూడా ఏం లేదు. ఇంకో స్టార్ట్ కూడా అయింది బండి. ఇంకో ఏసీ కూడా రన్నింగ్గా ఉంది. ఆల్రెడీ ఏసీలనే మీకు ఇంజన్ సౌండ్ కూడా ఏసీలనే నీకు చూపిస్తాను నేను. ఎయిర్ బ్యాగ్ వచ్చేది ఈడొకటి ఎయిర్ బ్యాగ్, ఆడొక ఎయిర్ బ్యాగు. సింగిల్ డ్రైవ్. ఇంకో ఈ టైర్ కూడా చూడవచ్చు. సేమ్ 4 మాత్రం 50-60% ఉన్నాయి. ఇంకా మొత్తం షోరూమ్ పెయింట్ మీద ఉంది. కాకపోతే లైట్గా ఆడిడ కొంచెం ఇంకా 10 ఇయర్ బండి. ఇంకా మీరు కూడా అర్థం చేసుకోవచ్చు ఎలా ఉంటుందో. ఇంకా ఇంజన్ సౌండ్ కూడా చూడవచ్చు. ఇంకో స్టేషన్ నెంబర్ ఇక్కడ వచ్చేస్తుంది. ఇంకా అప్రాన్ కూడా చూడవచ్చు. ఇంకో బానెట్ కూడా అంత ఒరిజినల్ ఇది. ఇక్కడ కూడా డ్యామేజ్ అయితే ఏం లేదు. ఇంకో ABS బ్రేక్ ఇక్కడ. బ్యాటరీ కూడా సూపర్ పవర్ అని బ్యాటరీ ఉంది. ఇదంతా ఇంకో చూడు అన్నీ ఎంత ఒరిజినల్ ఉంది. ఇంకో ఇది కూడా అప్రాన్ ఒరిజినలే. ఇక్కడ ముంగడ కూడా చూడవచ్చు. ఇక్కడ డ్యామేజ్ గీమేజ్ కూడా ఏం లేదు. చేసి గిట్ట చూడవచ్చు. మనం గుద్దుకుంటే చేసి గిట్ట అంత వంకరవుతుంది. అంత సేమ్ షోరూమ్ ఎట్టుందో అదే అట్నే ఉంది. చూడవచ్చు బండిని. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే చూడవచ్చు. రెనాల్ట్ DCI 110 చూడవచ్చు. ఇక్కడ 110 PS ఇంజన్ ఇది. ఏమైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి, నేను దీని ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఓకేనా? హలో అండి, నమస్తే. చూసారు కదా బండి 2013 మోడల్ రెనాల్ట్ డస్టర్ RX Z. ఇది టాప్ ఎండ్. ఈ డస్టర్లోనే టాప్ ఎండ్ వేరియంట్ 110 PS ఇది బండి. ఇప్పటిది టోటల్ ఏ బానెట్ మారలే, డిక్కీ మారలే, ఏ డోర్ మారలే, గ్లాస్ మారలే. ఈ గ్లాస్ కూడా ఒరిజినల్ ఉంది. కాకపోతే లైట్ క్రాక్ వచ్చింది. అంటే APR అంటే APS కానీ షోరూమ్ గ్లాస్ ఉన్నట్టుగా చూపిస్తాను. ఓనర్ APR టైర్లు వచ్చేసి 4 60% ఉన్నాయి. 4 అలవెల్స్ ఉన్నాయి. ఒక స్టెప్పిని మాత్రం కస్టమర్ ఉంటే ఇస్తారు, లేకపోతే లేదు. దీని విషయంలో మాత్రం మనం డౌట్ పడద్దు. ఉంటేనేమి ఇస్తారు, లేకపోతే లేదు. దాని మీద మనది ఫుల్ భరోసా అయితే ఏం లేదు. బండి వచ్చేసి టోటల్ 1,13,000 సింగిల్ డ్రైవింగ్ నడిచింది. అది బండి అయితే టోటల్ ఒరిజినల్ ఉంది. బండిలో ఎలాంటి ప్రాబ్లం లేదు. ఆయన ఆయిల్ చేంజ్ కూడా చేయించిందని చెప్తుండు బండి. సరే మన ఇష్టం ఉంటే చేయించుకోవచ్చు, నమ్మకం ఉంటే ఆయిల్ చెక్ చేసుకొని తీసుకొని పోవచ్చు. వాషింగ్ చేసుకొని తీసుకోపెట్టట్టుంది బండి. ఇది డైరెక్ట్ ఓనర్ బండి. ఓవర్ డీలర్ కాదు, ఇక్కడ డీలింగ్ ఆఫీసర్ కూడా బండి లేదు. మీరు డైరెక్ట్ ఓనర్తో మాట్లాడి బండి తీసుకోవచ్చు. కస్టమర్ మాత్రం 3,20,000 ఎక్స్పెండ్ చేస్తుండు. ఇది ఫిక్స్డ్ పైజత కాదు. బండికి ఇన్సూరెన్స్ కూడా లేదు. ఎవరికి ఉన్న ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఫైనాన్స్ గినా తీసుకోకపోతే థర్డ్ పార్టీ ఒక 5,000-6,000 ఇన్సూరెన్స్ అయిపోతుంది, చేపించుకోవచ్చు. ఇంకా మీకు ఎక్కడ ఆంధ్ర కానీ తెలంగాణ కానీ CC ఎక్కడ కొట్టి అంటే కొట్టిస్తానికి ఓనర్ కూడా రెడీగా ఉండు. మీరు ఓన్లీ 1,500-2,000 ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇది AP తెలంగాణ ఇద్దరికి వర్తిస్తుంది. బండిలో మాత్రం ప్రస్తుతానికైతే ఇప్పటికైతే నాకు తెలిసినంత వరకు ఎలాంటి ప్రాబ్లం లేదు. మీరు ఎగస్ట్రా ఫిట్టింగ్ చేయించుకుంటుంటే అయ్యే ఉన్నాయి తప్ప ఇంక ఈ బండి తరఫున ఎలాంటి టైర్ల గురించి ఇబ్బంది లేదు, ఒక AC ప్రాబ్లం లేదు, ఎలాంటి ప్రాబ్లం లేదు ఇప్పటికైతే. మీరు ఏమైనా ఎందుకంటే బండి కొన్నాక ఓలైనా సరే 10,000 పెట్టుకోవచ్చు. అది ఎగస్ట్రా ఫిట్టింగ్ మీకు వర్తిస్తుంది. అది
అది తప్ప ఇంకోటి అయితే ఏం లేదు. బండి అయితే వెరీ గుడ్ ఉంది. మనం కొత్తగా చూస్తున్నామంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 3,20,000 ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ ఉంది. మీరు డైరెక్ట్ వచ్చి బండి లొకేషన్ వచ్చేసి ఎల్బీ నగర్లో ఉంది. మీరు ఎల్బీ నగర్కి వచ్చి కాల్ చేస్తే నేను బండి డైరెక్ట్ ఓనర్ దగ్గర పోయి చూపిస్తా. మీరు ఓనర్ తోటి డీల్ చేసుకోండి. మీరు ఓనర్ ఎంత ఇచ్చినా, ఆయన 3,20,000 చెప్తుండు, 3 లక్షలకి ఇచ్చినా తీసుకొని నాకు అభ్యంతరం లేదు. ఓకేనా? ఓనర్ మాట్లాడిపిస్తా. ఓన్లీ మన కమిషన్ బేసిక్గా ఉంటుంది. ఓకేనా? ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.